ఫ్రెండ్స్, మన ప్రభాస్ అన్నయ్య ఇలా ఎందుకు ఇలా ముసలోడిలాగా అయిపోయాడు అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఆ ముఖాన్ని చూడండి ఎంత ఈకారంగా ఉందో. మరెందుకు మన ప్రభాస్ అన్నయ్య ఇంత దరిద్రంగా ఎందుకు అయిపోయాడు? అసలు ఏంది ఆ ఫేస్, ఏంది ఆ ఏషం, ఏంది పొంగిరి గొంతుతోటి మాట్లాడేటువంటి విధానం ఏంది అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. తీసింది ఒక దిక్కుమాలినటువంటి సినిమా అయినటువంటి ది లవ్లీ కపిల్ సినిమా. మీరు చూసే ఉండొచ్చు. ఆ సినిమా ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఓ నీ అమ్మ సినిమా పీకి పీకి బాగుంది, ఓ నీ అమ్మ నిబ్బాగాలకి ఈ సినిమా బాగా సెట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అయితే ఈ సినిమాని అయితే లేపారు. ఆ విధంగా నిబ్బాగాలు వచ్చి ఆ సినిమాని ఆదరించడం వల్ల ఆ సినిమా అయితే జర బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. ఇక ఆ లవ్లీ కపుల్ మూవీ టీం వాళ్ళు మన ప్రభాస్ అన్నయ్యని ఒక ఇంటర్వ్యూకి అయితే పిలిచారు మాట్లాడడానికి. ఇక అక్కడికి వెళ్ళాడు. ఇక జనాలకి ఉపయోగపడేటువంటి ముచ్చట్లు అక్కడ మాట్లాడతాడు అనుకుంటే ఏదో క్రింజ్ కామెడీ సోది గప్పాలైతే ఆ ఇంటర్వ్యూలో అయితే మాట్లాడారనమాట వీళ్ళైతే. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సినిమా హిట్ అయింది, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ మన ప్రభాస్ అన్నయ్యని ఆ ఇంటర్వ్యూలో చూసిన తర్వాత నాకేమనిపించింది, అదే విధంగా జనాలందరూ మన ప్రభాస్ అన్నయ్యని చూసి ఏమంటున్నారు అనేటువంటిది ఒక్క ముక్కలో మాట్లాడుకున్నట్లయితే వాళ్ళైతే ఒక్కటే అంటున్నారు అన్నమాట. ఏంద్రా నాయన ఈ ప్రభాస్ అన్నయ్య ఇట్లా అయ్యిండు, అసలు బాహుబలి 2 సినిమాలో నటించింది మన ప్రభాసేనా లేకపోతే ఆ డూబుగా చేసినటువంటి కిరణ్ రాజ్ అన్నయ్యనా అని చెప్పి జనాలు కూడా అంటున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అంటే మన ప్రభాస్ అన్నయ్య ముఖం ఆ విధంగా అయిపోయింది అనమాట. ఛత్రపతి సినిమాలో మనం చూసుకున్నట్లయితే ఆ ఎనర్జీ లెవెల్స్ అయినా బాడీ లాంగ్వేజ్ అయినా ప్రతిదీ కూడా చాలా అంటే చాలా కన్సిస్టెన్సీగా ప్రతిదీ కూడా తన సొంతంగా యాక్టింగ్ చేసి మంచిగా సినిమాలు అయితే తీశాడనమాట. ఒక్కసారి మీరు ఆ ముఖాన్ని చూసుకున్నట్లయితే వర్షంలో అయినా, ఉన్న సినిమాలో, రాఘవేంద్ర సినిమాలో, అంతెందుకు మొన్న ఒక 5 సంవత్సరాల కిందట రిలీజ్ అయినటువంటి సాహో సినిమాలో కూడా ఎంత అద్భుతంగా ఉన్నాడో ఫోటో చూస్తే మనకే అర్థమైపోతుంది ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఆ ఫేస్ లో అయినా, గ్లో అయినా ప్రతిదీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. కానీ తర్వాత తీసేటువంటి సినిమాలు ఆయన ఫేసెస్ చక్కగా లేక మళ్ళీ కిరణ్ రాజ్ అన్నయ్యని పిలిపించుకొని మళ్ళా బాడీ డబల్ గా అయితే తయారు చేపించి ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు అని చెప్పి జనాలని అందరినీ నమ్మించి ఈ విధంగా జనాలని గొర్రెలని చేసి అసలు ఎందుకు ఈ విధంగా సినిమాలు తీస్తున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట. ఫ్లెక్సీలు వేస్ట్, ఆ బ్యానర్లు వేస్ట్, ఆ పాలాభిషేకాలు కూడా వేస్ట్ ఫ్రెండ్స్ నన్ను అడిగితే కూడా. మరి అసలు ఏంది అది, ఆ ఏషం ఏంది, అది ఏంది అసలు ఇంతకది నేనైతే నాకైతే ఏం అర్థం అయితే లేదు. మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో పైన? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉంటా ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో బోలెడన్ని వస్తూనే ఉంటాయి. మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.